హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. మనం బ్లౌజ్ కుట్టుకుంటున్నాం కదా, అంచులు వచ్చేసరికి మన ఆది డ్రెస్ ప్రకారం చెయ్యి ఎంత వెడల్పు ఉందా అన్నది చూసుకొని లూజ్ చూసుకొని సైడ్ కుట్టేసేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మనం కట్స్ ఎలా ఇవ్వాలి అన్నది చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా కొంచెం చిన్నగా లోపల పక్కకి కట్స్ దగ్గర మడిచేసుకొని ఒక బాక్స్ షేప్లో మనకి కట్స్ వచ్చేలాగా వీడియోలో చూపించిన విధముగా కుట్టుకుంటే సరిపోతుంది. కట్స్ లాగా వచ్చేసింది. మనం టాప్కి పెట్టుకుంటాం కదా కట్స్, అలాగే చిన్న కట్స్ ఇస్తే సరిపోతుంది, బాగుంటుంది. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించేసాం కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. చూసారు కదా, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు బ్లౌజు, అదేవిధంగా లంగా కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్స్ గురించి డీటెయిల్డ్గా ఇప్పుడు ఈ క్లాత్ మీద చూపిస్తాను చూడండి. క్లాత్ని 4 మడతల మీద వేసుకోవాలి. ఆది డ్రెస్ హ్యాండ్ని తీసుకొని మనం కొలుచుకుందాం. ఈ డ్రెస్కి వచ్చేసరికి హ్యాండ్ కొంచెం బార్గానే ఉంది, దాన్ని కొంచెం తగ్గించి పెట్టుకుంటున్నాను. 4 మడతల మీద క్లాత్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ ఎలా గీసుకొని కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్ వచ్చేసరికి కింద లోపల పక్క మడుచుకొని కుట్టుకోవడానికి ఒక 1 ఇంచ్ వదులుకోవాలి. ఆ తర్వాత మనకి హ్యాండ్ ఎంత పొడవు కావాలో అంత పొడవు, అదేవిధంగా పైన కుట్టు కోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఆ తర్వాత చెయ్యి ఎంత ఉంది అనేది మనకి ఖర్చుతో కలిపి చూస్తున్నారు కదా, కుట్టువార పెట్టేసుకొని మార్క్ చేసుకొని కింద పక్క కూడా మార్క్ చేసుకుందాం. కరెక్ట్గా హ్యాండ్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేసుకొని ఆ తర్వాత హ్యాండ్ షేప్లో గీసుకుందాం. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా అన్ని మార్కులు పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్ గీసుకొని కట్ చేసుకోవడమే. సింపుల్గా హ్యాండ్ మనం ఈజీగా కట్ చేసుకోవచ్చండి. డ్రెస్కైనా, బ్లౌజ్కైనా, చుడీదార్కైనా, దేనికైనా ఇట్లానే గీసుకొని కట్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.